సిద్ధార్థ లూత్రా అనబడే చంద్రబాబు ఆస్థాన న్యాయవాదిగా పేరున్న ఈయనకు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము ఇప్పటికే కొంచెం అటు ఇటు 11 కోట్ల రూపాయలకు పైగా కేసులకు వాదించినందుకని చెప్పి చెల్లించారు. కుప్పల కుప్పల డబ్బులు. అయితే తాజాగా పత్రికలు ప్రచురించిన మరికొన్ని కథనాలను కనుక చూస్తే, ఒక ప్రజల సొమ్ము సిద్ధార్థ లూత్రాకు మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీకి చెందిన మరికొందరు న్యాయవాదులకు కూడా కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉన్నారట. వాళ్ళ పార్టీ న్యాయవాదులకు ప్రజల సొమ్ము. అదృష్టం ఉండాలి ఎవరికైనా. ఇందులో కొన్ని పేర్లు ఇప్పుడు ఎవరు, పోసాని వెంకటేశ్వర్లు అట. ఈయన టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడట. ఆయనకంట ఒక మద్యం కేసుల్లో సిఐడి తరపున వాదించినందుకే 51 లక్షలు చెల్లించారట. 51 లక్షలు. ఆయనకు ఒక్కో కేసుకు 3 లక్షల చొప్పున 51 లక్షలు చెల్లించిందట. 7 క్రిమినల్ వ్యాజ్యాల్లో వాదనలు వినిపించినందుకు మళ్ళీ ఒక్కో కేసుకు 3 లక్షల చొప్పున 21 లక్షలు చెల్లించారట ఒకసారి. మరో 10 రిట్ పిటిషన్లలో ఒక్కోదానికి 3 లక్షల చొప్పున 30 లక్షలు చెల్లించారట. మద్యం కేసుతో సంబంధం లేని సర్వీస్ వివాదానికి సంబంధించిన వ్యాజ్యంలో పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించకపోయినా ఆయనకు మళ్ళీ 3 లక్షల చొప్పున చెల్లించారట. ఇంకో కేసులో అసిస్టెంట్ పీపీ హోంశాఖ ప్రభుత్వ న్యాయవాది హాజరైన ఆ కేసులోనూ 3 లక్షలు చెల్లించారట. సిఐడి తరపున ఒకవైపు సిద్ధార్థ లూత్రా అంటారు, మరోవైపు పోసాని వెంకటేశ్వర్లు అంటారు. ప్రభుత్వ న్యాయవాదులు ఉండనే ఉన్నారు. వీళ్ళకు మళ్ళీ అడిషనల్గా ప్రభుత్వం కోట్ల రూపాయల డబ్బులు, ప్రజల సొమ్ము పార్టీ న్యాయవాదులకు. అసలు నాకు తెలిసి న్యాయవాదులను పోషించడం కోసమే కేసులు పెడుతున్నట్టున్నారు ఒకనొక స్టేజ్లో. సీరియస్లీ ఇది కాసింత మనకు అతిశయోక్తిగా ఫన్నీగా అనిపించినా మరి బహుశా వాళ్ళకి ఫీజులు ఇవ్వడం కోసమే అనుకుంటా. ఆ సిద్ధార్థ లూత్రా ఎక్కడోడా కానీ బలి తింటున్నావయ్యా. ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము మాత్రం ఎవడో అంటే అదేదో అంటారే, రాసి పెట్టిండాలి ప్రజల సొమ్ము తినాలంటే. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చావు కానీ ఓ అమ్మ. నాకు తెలిసి టర్మ్ అయిపోయే లోపల కొంచెం అటు ఇటు ఒక 50-100 కోట్లు వెనకేస్తాడేమో. నీ పాసు కదా. అఫీషియల్గా జీవోల రూపంలోనే ఇప్పటికి 11 కోట్లు పైన. ఇంకెంత పెండింగ్ ఉందో, 3 ఏళ్ళలో ఇంకెంత ఉంటుందో. ఇంకా రెడ్ బుక్లో పేజీలు ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాయంట కదా. ఇంకా అన్నీ ఓపెన్ అయ్యేసరికి ఇంకెంత ఇవ్వాల్సి ఉంటుందో. అనుభవించాలి. అందరికీ అవకాశం దక్కుతుందా? ఎంజాయ్.